కేవలం మైనారిటీ అనే దుప్పంతోనే మైనారిటీకి లబ్ధి చేకూరుతున్న అక్కస్తోనే ఈ అజరుద్దీన్ని మంత్రివర్గంలో తీసుకుని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎక్కడ కూడా ఎన్నికల నియమావళికి ఇది విఘాతం కాదు, విరుద్ధం కాదు. యాజ్ పర్ ద నామ్సే రేపు క్యాబినెట్ విస్తరణకు పోతా ఉన్నాము. గవర్నర్ మీద కూడా బీజేపీ పార్టీ ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నట్టుగా మాకు సమాచారము. ప్రమాణ స్వీకారాన్ని ఆపాలని గవర్నర్ మీద కూడా ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా మాకు అనుమానాలున్నాయి. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు, లోపాయికారి ఒప్పందాలు, చీకటి సంసారాలు తద్వారా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జూబ్లీ హిల్స్ ఓటర్లు, ప్రజలు, విఘ్నులు ఇలా 2 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి మైనారిటీలు ఇలా ఒక సదావకాశం వస్తూ ఉంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీ లోపాయికార ఒప్పందంలో ఉండి బీఆర్ఎస్కి లాభం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్గా గ్రహిస్తుంది. నేను మళ్ళీ చెప్తా, మీరు కోట్ చేసుకోవాలి. అజరుద్దీన్ గారు జూబ్లీస్ ఎన్నికల్లో బరిలో లేరు, ఎన్నికల్లో పోటీ చేస్తలేరు. కానీ మీరు మాత్రం డిసెంబర్ 30న పోయిన సంవత్సరం రాజస్థాన్లో ఏకంగా పోటీలో ఉన్న అభ్యర్థిని తీసుకొచ్చి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సురేంద్ర పాల్ సింగ్ని తీసుకున్నారు. ఆ అభ్యర్థి తర్వాత ఓడిపోయినారు. అక్కడ ఆ రకంగా వివరించిన బీజేపీ ఇక్కడ ఏ రకంగా అజరుద్దీన్ గారిని క్యాబినెట్కి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. బీజేపీ ద్వంద్వ వైఖరి అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వైఖరి ప్రదర్శన బీజేపీ యొక్క ద్వంద్వ వైఖరిని ఎండగడతా ఉన్నాం. ఇది మంచిది పద్ధతి కాదు. యావత్ రాష్ట్రంలో కాకుండా దేశంలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తన ఆట నైపుణ్యంతో క్రికెట్ దేశ జట్టుకి కెప్టెన్గా సుదీర్ఘకాలం కెప్టెన్గా ఉండి ఎన్నో విజయాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి గుర్తింపు తెచ్చినట్టు అజరుద్దీన్ గారిని డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా తీసుకుంటాము.